రాబోయే ఎన్నికల్లో టీఎన్ఎస్ఎఫ్ విభాగం యుద్ధ సైనిక పాత్ర పోషించాలని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ పేర్కొన్నారు. కడప నగరంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పార్లమెంటు కార్యవర్గ సమావేశం జరిగింది. అదేవిధంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారథి రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి రెడ్డెప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సూచనలతో ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ కడప పార్లమెంట్ కార్యవర్గ సమావేశం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీఎన్ఎస్ఎఫ్ యొక్క నాయకుల్ని ఒక తాటిపైకి తీసుకొని వచ్చేసేసి రాబో సార్వత్రిక ఎన్నికల్లో టీఎన్ఎస్ఎఫ్ యొక్క పాత్ర ఏ రకంగా ఉండబోతోంది, మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవి ఉన్నాయి, గతంలో విద్యార్థులకు హామీలు ఇచ్చేసి మోసం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజలకు అదేవిధంగా విద్యార్థులకు యువతకు అండగా టీఎన్ఎస్ఎఫ్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఒక అజెండాని మేము రూపొందించుకునేదానికి ఈ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం యొక్క విద్యా వ్యతిరేక విధానాలు చూసుకున్నట్లయితే ఈరోజు విద్యా వ్యవస్థనంతా అతలాకుతలంలోకి తీసుకుపోయేసి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా ప్రచార ఆర్భాటం తప్పక ఆచరణలో ఎటువంటి లేదని చెప్పేసి మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. వారు చెప్తా ఉన్నారు వారి యొక్క గ్రామీణ స్థాయిలో విద్యా వ్యవస్థ నిర్ణయాలు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవోల ద్వారా పాఠశాలల విలీనం ప్రక్రియ ద్వారా విద్యాలయాలు ఏ రకంగా మూతపడినాయి, ఆయన యొక్క ప్రచార ఆర్భాటం కోసం రంగులు కొట్టినటువంటి పాఠశాలలు కూడా ఈరోజు మూతపడేసి ఈ యొక్క ఉత్సవ విగ్రహాలుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో విద్యాలయాలు మాకు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ విద్యను ఎంతగా నీరుగార్చారంటే ఉపాధ్యాయులు లేకోకుండా కేవలం ఒక ఉపాధ్యాయురాలతోనే ఒక ఉపాధ్యాయుడితోనే విద్యను నడుపుకున్నటువంటి చరిత్ర ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రకంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో విద్య అనేది అందక డ్రాప్అవుట్స్ పెరిగే పరిస్థితి. నాడు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు జగనన్న అమ్మ ఒడి అని చెప్పారు. ఆ అమ్మ ఒడికి తూట్లు పొడిచే విధంగా రకరకాల షరతులు విధించేసి ఈరోజు కోతలు విధించారు. అదేవిధంగా ఇంట్లో 2 విద్యార్థులు ఉండి చదువుకుంటా అంటే అందరికి కాకుండా కేవలం ఒకరికి మాత్రమే అని చెప్పేసి మిగిలిన వారిని మీరు చదువుకోవద్దని చెప్పేసి ఇండైరెక్ట్గా సూచిస్తూ ఉన్నారు. ఈ యొక్క నిర్ణయాలన్నింటినీ ఎండగడతా ఉన్నాం. అదేవిధంగా జూనియర్ విద్యా విషయానికి వచ్చినట్లయితే జూనియర్ కళాశాలల్లో ఎక్కడే కానీ మౌలిక వసతులు లేవు. గత 4 సంవత్సరాలు చూసుకున్నట్లయితే జూనియర్ కళాశాలలో విద్యార్థుల పాస్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే గతంలో కంటే చాలా రకం తగ్గినటువంటి పరిస్థితి. లెక్చరర్లు ఉండడం లేదు, జూనియర్ కళాశాలలో టాయిలెట్ ఉండడం లేదు. ఈ రకంగా కేవలం ప్రచార ఆర్భాటాలకి పార్టీ రంగులకు కొట్టుకున్నట్లు ఆ యొక్క గోడలకి రంగులు మాత్రమే కొట్టారు కానీ విద్యాలయాల్లో అదేవిధంగా విద్యార్థుల జీవితాలలో ఎటువంటి రూపకల్పన చేసింది లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా డిగ్రీ విషయానికి వచ్చినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ప్రతి పేద బడుగు బలహీన విద్యార్థి ఉన్నత విద్య అదేవిధంగా డిగ్రీ విద్య బీటెక్ విద్య చదువుకోవాలని చెప్పేసి నాటి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ ఈ ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి విద్య చదువుకునేదానికి అవకాశం కల్పించింటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క తన సొంత నిర్ణయాల జగనన్న విద్యా దీవెనగా పేరు మార్చుకొనేసి ఆ యొక్క విద్యా దీవెనకు వచ్చేటువంటి డబ్బుల్ని 4 విడతలుగా మీ యొక్క తల్లిదండ్రుల ఖాతాల్లో వేసుకునేసి ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈరోజు ముడిపడినటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలు అనేవి శాశ్వతం కావు. కానీ ప్రభుత్వం మాటు ఒక నిరంతరమైన ప్రక్రియ. ఒక ప్రభుత్వము విద్యార్థుల కోసం ఒక స్కీము తెచ్చినా, ఒక మెడికల్ కాలేజీ తెచ్చినా, ఒక సంస్థను నిర్మించినా దానికి ముందుకు తీసుకుని వచ్చే బాధ్యత వచ్చే ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ యాదృచ్ఛికమో దురదృష్టకరమో ఈ వైకాపా ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని వచ్చిన స్కీములు అయితేనేమి, ఎన్టీఆర్ విద్యోన్నతి అయితేనేమి, ఈ యొక్క ట్యూషన్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు ఏదైతే డైరెక్ట్ అకౌంట్లో వచ్చే స్కీములు అయితేనేమి, ప్రతి ఒక్కదాన్ని ఈ వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసి విద్యార్థుల పట్ల భస్మాస్పుర హస్తంలా తయారవడం శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. పండిత పుత్ర పరమశుంఠ అన్నట్టు
తండ్రి గారేమో పేద విద్యార్థులు చదువుకోవాలని చెప్పి పీజీ రియంబర్స్మెంట్లు తీసుకుని వస్తే తనయుడు ఆ పీజీ రియంబర్స్మెంట్ రద్దు చేస్తూ ఇవాళ విద్యార్థులందరికీ కూడా పై చదువులు చదవకుండా రోడ్డున పాడేసిన పరిస్థితి తయారవుతా ఉంది. కాబట్టి మిత్రులారా, అమ్మకు అన్నం పెట్టని వాళ్ళు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాను అన్నట్టు ఉండే వ్యవస్థను నిర్వీర్యం చేసి ఏదో ఇంగ్లీష్ మీడియం తెచ్చేస్తాను, ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దుతానని చెప్పి ప్రగల్భాలు పట్టి మాటలేమో కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటలేని పరిస్థితి తయారవుతా ఉంది. కాబట్టి విద్యార్థులకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వం, విద్యార్థుల ఉసురు తగిలిన ఈ ప్రభుత్వం తొందరలోనే పాతాళానికి వెళ్తుందని చెప్పి విద్యార్థుల తరపున హెచ్చరిస్తూ, అదేవిధంగా ఏవైతే విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉందో వాటన్నింటి కూడా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపట్టాలని చెప్పి కార్యసభ్యులందరూ కూడా నిర్ణయించారు. అదేవిధంగా మిత్రులారా, విద్యార్థులకు ఎవరైతే అన్యాయం చేస్తారో చరిత్రహీనుడుగా మిగిలిపోతారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో టీఎన్ఎస్ఎఫ్ పోషక పాత్ర పోషిస్తుందని, రాజకీయాలలో మార్పు తీసుకుని వస్తుందని చెప్పి మనసారా ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నారు.